సందర్భంగా ఆబ్కారీ శాఖ పంట పండింది. ఒక్కరోజే మద్యం ప్రియులు దుమ్ము లేపారు. నిన్న ఒక్కరోజే 19 ప్రభుత్వ డిపోల నుంచి 1,30,000 కేసుల లిక్కర్, 1,35,000 కేసుల బీర్ అమ్మకాలు జరిగాయి. నిన్న ఒక్కరోజే 313 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 625 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు లిక్కర్ షాపులు, వైన్స్ కి అనుమతి ఇవ్వడం, బార్లని 1 గంట వరకు తెరిచి ఉంచడంతో మందుబాబులు పండగ చేసుకున్నారు. డిసెంబర్ 28న 133 కోట్లు, 29న 179 కోట్లు, 31న అత్యధికంగా 313 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈసారి డిసెంబర్ 31 ఆదివారం కావడంతో మధ్యాహ్నం నుంచే వైన్స్ల వద్ద రద్దీ కనిపించింది. 3 రోజుల్లో లిక్కర్ అమ్మకాలు ఆకాశాన్నంటాయి. డిసెంబర్ 29, 30, 31వ తేదీలో 658 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు సమాచారం. మొత్తంగా 3 రోజుల్లో 4 కోట్ల 76 లక్షల లిక్కర్ కేసులు, 6 కోట్ల 31 లక్షల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. ఈ 3 రోజుల్లో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చింది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో 2023లో విక్రయాలు తారా స్థాయిలో జరిగాయి. ఉమ్మడి జిల్లాలో 210 మద్యం దుకాణాలు, 50 బార్లు, 3 క్లబ్బులున్నాయి. ఆయా మద్యం దుకాణాలకు వైరాలోని మద్యం డిపో నుంచి సరుకును విక్రయిస్తుంటారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 2,277 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని వ్యాపారులు డిపో నుంచి కొనుగోలు చేశారు. డిపో నుంచి వ్యాపారులకు మద్యాన్ని ఇన్వాయిస్ ధరపై కేటాయిస్తారు. ఈ మద్యానికి వ్యాపారులు ఎంఆర్పీ ధరను జోడించి విక్రయించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇన్వాయిస్తో కొన్న 2,277 కోట్ల మద్యానికి ఎంఆర్పీ ధర జోడిస్తే వీటి విలువ 2,700 కోట్ల వరకు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.